ప్రజల వద్దకే పాలన అనే అక్షరాల రుజువు చేసి చూపిస్తుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ రోజు మనం చూస్తున్నాం, ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు ప్రతి వారం కూడా ప్రజా దర్బార్ నిర్వహించాలి, అర్జీలు స్వీకరించాలి. అదేవిధంగా ఎక్కడ వీలైతే వెంటనే పరిష్కరించగలిగితే అక్కడ పరిష్కరించండి అని చెప్పి గవర్నమెంట్ వారు ఆదేశించడంతో ఈ రోజు మేము ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. ఈ రోజు వీర్లపాడు మండలంలో వెల్లంకి గ్రామంలో నిర్వహించడం జరిగింది. మరి చాలా అర్జీలు స్వీకరించడం జరిగిందండి. ఎక్కువ ఇళ్ల స్థలాల వాటి కొరకు అర్జీలు ఇచ్చారు. మేము వెంటనే సచివాలయంలో ఫస్ట్ ఆన్లైన్ చేయించుకోండి, తర్వాత గవర్నమెంట్ ఎప్పుడైతే దీని మీద జీవో ఇస్తుందో అప్పుడు మేము అలాట్ చేస్తామని చెప్తున్నాం. ఇంకా రోడ్లు, డ్రైన్లు అయితే అవి కూడా వచ్చాయండి. ఆల్రెడీ మేము ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ విడతలో 5 కోట్లు ఎన్ఆర్ఐజెస్ ద్వారా సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రెండో విడతలో ఒక్కొక్క మండలానికి 1,20,00,000 అంటే దాదాపు 5 కోట్ల ఎన్ఆర్ఈజెస్ నిధులు మళ్ళీ విడుదల చేయడం జరిగింది. ప్రపోజల్స్ తీసుకున్నాము. వెల్లంకి గ్రామంలో కూడా మన ప్రపోజల్స్ తీసుకున్నాము. 25 లక్షల సిమెంట్ రోడ్లు పెట్టడం జరిగింది కేవలం వెల్లంకి గ్రామంలోనే. ఈ లెక్కను చూస్తే గత ప్రభుత్వంలో చూస్తే తట్టెడు మట్టి కూడా వేయలేదండి. ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 2 పర్యాలు చూస్తే 10 కోట్లు కేవలం ఎన్ఆర్ఈజెస్ ద్వారా సిమెంట్ రోడ్లు వేయటం జరుగుతుంది. అదేవిధంగా బీటీ రహదారులు కానీ, ఆర్ఎన్బి రోడ్లు కానీ, పిఆర్ రోడ్లు కానీ అనేక రోడ్స్ శాంక్షన్ ఈ మధ్యకాలంలో మేమన్నీ కూడా ప్రెస్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఏదేమైనా సరే ఇది ప్రజల కొరకు ఏర్పడిన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం. తప్పకుండా సమస్యలు ఏదైతే ఉన్నాయో బేసిక్ సమస్యలు అవన్నీ కూడా మా పరిధిలోకి వచ్చిన తర్వాత మ్యాక్సిమం పరిష్కరించడానికి కృషి చేస్తామండి. మేము ప్రజలకు అండగా ఉంటామని తెలియజేసుకుంటాం.